నెక్స్ట్. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిల్వబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఓకే, సో వర్స్ 12లో వర్డ్స్ 10 చదవండి ఒకసారి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రైట్. 10th వర్డ్స్లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో పోయిన సండే సర్వీస్లో I have already said regarding the weapons of the Holy Spirit. సో మనము పోయిన సండేలో చర్చించుకున్నట్లుగా లాస్ట్ మూమెంట్లో వెపన్స్ గురించి చర్చించుకున్నాం. ఆ వెపన్స్ ఒకసారి తెలియపరచడం వర్డ్స్ నెంబర్ 14 నుంచి ఉంటాను. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నో ఎక్కడి నుంచి ఉంది అంతేనా? 14th. సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. నెక్స్ట్. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు. సో ఒకసారి లెక్క పెడదామా? ఫస్ట్ వన్ సత్యము, నెక్స్ట్ గట్టిగా చెప్పాలా? నీతి, నెక్స్ట్ సమాధానం, నెక్స్ట్ నెక్స్ట్ ద లాస్ట్ థింగ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. సో లాస్ట్ వన్ వచ్చేసి పరిశుద్ధాత్మ. సో ఫస్ట్ వన్ 14th వర్డ్స్లో ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని. సో 11th వర్డ్స్లో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో ఇక్కడ దేవుడు మనకిస్తున్న ఒక కవచం, ఒక ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది మనల్ని ధరించుకోమని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. దయచేసి అందరం విందాం. సో దేవుడిచ్చే ఈ శక్తి కలిగిన కవచం ఏదైతే ఉందో మనం ధరించుకోవాలంట. బికాస్ అపవాది సంబంధమైన మ్యాజిక్ కానీ, లేకపోతే తంత్రాలు కానీ, మంత్రాలు కానీ, లేకపోతే ఇంకా లోక సంబంధమైన విషయాలు ఏవైనా కానీ అవి జయించాలి అన్నా, అవన్నిటిని రెసిస్ట్ అవ్వాలన్నా మనల్ని గాడ్ ఏం చేయమంటున్నాడు? ప్రార్థన ఒకటే చేయమనట్లే, ప్రేయర్తో పాటు ఏం చేయమంటున్నాడు? సర్వాంగ కవచమును ధరించుకోవాలని. ఎలాగైతే మనం బట్టలు తొడుక్కున్నామో అలాగనే ఆత్మలో ఆ కవచాన్ని ధరించుకోవాలని. ఆ కవచాన్ని ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు ధరించుకోవాలంట 12th వర్డ్స్లో అంటున్నాడు, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు. సో మన పోరాటం ఎలా ఉంది? శరీరులతో కాదంట. ఎందుకంటే ఒక శరీర సంబంధమైన వ్యక్తి మనతో పోరాడుతున్నాడంటే అతనిలో చెడు క్యారెక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఈవిల్ స్పిరిట్ ఉండొచ్చు, లేకపోతే చెడు గుణం ఉండొచ్చు, రకరకాల విషయాల్లో మనం అనుకుంటాం. కానీ అది రావటానికి, డిసిప్ట్ అవ్వడానికి గ్రేట్ రీజన్ ఈజ్ ద సైటన్. ఆ ఒక వ్యక్తి వెనుకలా ఉన్నది ఎవరంట? ఒక దురాత్మ. ఆ వ్యక్తి వెనుకల ఎవరున్నారంటే ఒక స్పిరిట్ పనిచేస్తున్నారు. ఆ స్పిరిచువల్ ర్యాంకింగ్స్ అనేటివి ఒకసారి 12th వర్డ్స్లో చూద్దాం. మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను 1, అధికారులతోను 2, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు 3, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. 4 టైప్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. ఇవన్నీ చీకటి ఆత్మలు, రకరకాల దురాత్మలు ప్రతి మనిషి జీవితంలో పని చేస్తూనే ఉంటాయి. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పనిచేస్తుంది. డైరెక్ట్గా కొంతమంది జీవితంలో పనిచేస్తుంది, కొంతమంది జీవితంలో ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. ఇండైరెక్ట్గా ఎట్లా? నాకు కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, లివర్లో ప్రాబ్లం వచ్చింది, కానీ ఎన్ని స్కానింగ్స్ తీసినది నాకు అర్థం అవ్వట్లేదు. ఈవెన్ డాక్టర్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. డాక్టర్స్ కూడా అర్థం అవ్వట్లేదు, మనకి అర్థం అవ్వట్లేదు. అంటే సైంటిఫికల్గా అర్థం అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దట్ సీ. సో దాంట్లో ఒక స్పిరిట్ 100% వర్క్ అవుతుంది. ఆ స్పిరిట్ని పసికట్టగలిగే శక్తి డాక్టర్స్కి ఉంటుందా? ఉండదు. వానికి ఇంకా ఆ గ్లూకోజ్ లెక్కిచ్చి అది చేసి ఇది చేసి లాస్ట్కి వాడిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇంకా మా వల్ల కాలేదు, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మా వల్ల కాలేదంటారు. బట్ రియాలిటీ ఏంటి? అక్కడ ఆ వ్యక్తి శరీరంలో ఉన్న ఏదైతే ఒక దురాత్మ ఉందో
ఆ దురాత్మవాన్ని చంపేసింది. సో ఆ స్పిరిట్ని వెళ్ళగొట్టక ఎంతసేపు ఆ పార్ట్స్, ఆ బాడీ పార్ట్స్ని ట్రీట్మెంట్ చేయాలంటే 100% తప్పదు. సో ఇక్కడ అనేక రకాలైన దురాత్మలు మన జీవితంలో పని చేస్తూనే ఉంటాయి. ఇది ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఎలా పనిచేస్తుంది? కొంతమంది లైఫ్లో ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు బయటకు వచ్చేస్తాయి, డైరెక్ట్గా మాట్లాడేస్తాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఏం కాదు అంటే డైరెక్ట్గా అది పనిచేస్తూ ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది, మీ కళల్లోకి వస్తుంటుంది, లేకపోతే మీ కళల్లో సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? డైరెక్ట్గా ఒక ఈవిల్ స్పిరిట్ మీతో మాట్లాడుతుంది. ఇండైరెక్ట్గా అంటే ఏంటి? నిద్ర బాగానే పోతావు, వాక్యం బాగానే చదువుకుంటాం, లేకపోతే ప్రార్థన బాగానే చేసుకుంటాం, కానీ పరిస్థితులు చూస్తే తారుమారు ఉంటాయి. పరిస్థితులు ఏమో సరిగ్గా పనిచేయవు, కానీ మన లైఫ్ ముందుకు బాగానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏవి జరగాలో అవి జరగకుండా మనం బంధించబడిపోతామంట. అది ఇండైరెక్ట్గా ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి. డైరెక్ట్గా పనిచేస్తేనేమో మీకు అర్థమవుతుంది, కానీ ఇండైరెక్ట్గా పనిచేస్తే అవి 100% వీ కెనాట్ అండర్స్టాండ్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్టివ్ దోస్ థింగ్స్. సో దానిని బట్టి ఇక్కడ పౌలు ఒక ఫ్యాక్టర్ చెప్తున్నాడు. అది ఏంటంటే మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. ఆ ఆయుధములు ఏవైతే ఉన్నాయో అవి మనం మాస్టర్ చేద్దాం, లైక్ ప్రాక్టీస్ చేయాలా. ఆ ప్రాక్టీస్ చేస్తేనే నీ ఆయుధాలకు షార్ప్నెస్ పెరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మీకు బహుమానాలు ఇస్తాడండి. ఆ బహుమానాల్లో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ చాలామందికి ప్రాసెస్ తెలీదు, ప్రేయర్ ఒకటే తెలుసు, అందుకే వాళ్ళకు ఎదగలేకపోతారు. ఉదాహరణకి వాళ్ళకు దేవుడు ఒక మంచి వరాన్ని ఇచ్చాడనుకో, ప్రవచన వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, అద్భుతాలు చేసే వరం, ఇంకేదైనా ఒక వరం వాళ్ళకి ఇచ్చాడనుకోండి. సో వాళ్ళు ఆ వరంలో ఎక్కువ కావడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు. అసలు ఏం చేయాలి? వరంలో ఎక్కువ అవ్వాలంటే మాస్టరింగ్ చేయాలి. లైక్ ఆ వరాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఆ వరాన్ని ఎక్కువ ఉపయోగించాలి. ఎంత ఎక్కువ ఉపయోగిస్తావో ఆ వరంలో అంత ఎక్కువగా పని చేస్తూ ఉంటావు. కానీ ఆ వరం నాలో పని చేయాలని నువ్వు ఎంత ప్రేయర్ చేసినా అది పని చేయదు. ఎంతమందికి అర్థమైంది? సో దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చినా, ఆత్మ సంబంధమైన శక్తి ఇచ్చినా, ఆత్మ సంబంధమైన వరాలు నీలో దేవుడు పెట్టినా అది ఎక్కువగా పని చేయాలంటే ఏం చేయమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? దాని మీద ఫోకస్ పెట్టి దాంట్లో ఎక్కువగా పని చేయాలి. సో మన వాళ్ళు ఏం చేస్తారు? అది ఎక్కువగా పని చేసేలాగా ప్రార్థన చేస్తారు, ప్రేయర్ ఏం చేయదు. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ రిగార్డింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అక్కడ మాస్టరింగ్ చేయమంటున్నాడు. ఆ మాస్టరింగ్ చేసే విధానంలో కొన్ని వెపన్స్ మనకి తెలియపరుస్తున్నాడు. ఫస్ట్ వెపన్ వచ్చేసి ఏంటి? సత్యం. సత్యం ఎక్కడ కట్టుకోమంటున్నాడు? నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలంట. అంటే ఇక్కడ శారీరకంగా మనం ఆలోచించకుండా ఆత్మీయంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. సో మీ ఆత్మ, మీ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు ఆలోచించండి. సో ఇక్కడ పౌలు మీకు అర్థం కావడానికి దట్టి అంటున్నాడు, ఒక తాడులాగా కట్టుకోమంటున్నాడు, అంతే అర్థం. కానీ ఆత్మీయంగా తాడు ఉంటుందా? సో ఆత్మీయంగా ఏముంటుందంటే సత్యము ఉంటుంది. ఈ సత్యం ఏంటి? యేసుక్రీస్తు ఆయననే మార్గము, ఆయననే సత్యము, ఆయననే జీవం. దాంట్లో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సత్యము అని ఆయన బయలుపరుస్తున్నాడని. సో సత్యం అంటే యేసు ప్రభు నుండి కలిగే ప్రతి మాట సత్యము కలిగినదే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆయుధం ఎంతమందికి ఆశ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రూత్లోకి, నిజమైన సత్యంలోకి ఎంట్రీ అవ్వాలని. బికాస్ చాలామంది డిసీవ్ అయిపోయారు ఆల్రెడీ. డిసీవ్ అవుతారని చెప్పట్లేదు, డిసీవ్ అయ్యారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈవెన్ లోకము ఒక సత్యం చెప్పినా సమ్ టైమ్స్ అది అబద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నా, లోకము ఒకవేళ నువ్వు చేసిన పని అది నిజమైనప్పటికీ, లోకం అదే సత్యము అని చెప్పినప్పటికీ, లోకాన్ని బట్టి అది సత్యమే, బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దట్స్ నాట్ ట్రూత్. సో సత్యము అనే దానికి దైవికంగా చూసిన వాడే ఆ సత్యం అనే వెపన్ని మాస్టరింగ్ చేయగలుగుతాడు. అందుకే అందరూ సత్యంలో ఉండలేకపోతారు, డిసీవ్ అవుతూ ఉంటారు. బికాస్ దే ఎక్స్పెక్ట్ ద థింగ్స్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచం కానీ లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళకి చూపించే సత్యాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటామంట. స్పిరిచువల్గా దైవికంగా ఉన్న సత్యం వేరు, లోకంలో ఉన్న సత్యం వేరు. అర్థమవుతుందా అందరికి? ఇది ఎగ్జాక్ట్గా మీకు అర్థమవుతే యూ పీపుల్ మాస్టర్ ద థింగ్స్ ఆఫ్ ద ట్రూత్. ఒక వాక్యం ఉంది, జాన్ చాప్టర్ 14:16. యేసు నేనే మార్గమును సత్యమును. జాన్ చాప్టర్ 14:16 అదేనా?
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఏ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడంట? సత్య స్వరూపి. దేవుని రూపాన్ని చూడాలనుకుంటే ఆయన రూపం ఎలా ఉందంట? ఎట్లుందంట రూపం? అసలు సత్యానికి రూపం అనేది మనం నీ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. ఆ రూపం అనే సత్యానికి ఎట్లా రూపం ఉండొచ్చు అని ఆలోచిస్తే నీ మనస్సు శరీరకంగా ఉందని అర్థం. ఈవెన్ డోంట్ థింక్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్చర్స్, బిలీవ్ దట్. కొన్ని రాయబడిన లేఖనాలు, యేసుప్రభు చెప్పిన ఆత్మలేఖనాలు ఏవైతే ఉంటాయో దాని గురించి ఆలోచించడం వల్ల నీ విశ్వాసం నువ్వు కోల్పోతావంట. సమ్ కైండ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ టు బిలీవ్ ఎగ్జాక్ట్లీ. యేసుప్రభు ఏం చెప్పాడో దాన్ని ఎగ్జాక్ట్గా బిలీవ్ చేయాలి. సో ఇది వేరే డిపార్ట్మెంట్. లెట్ మీ కంప్లీట్ రైట్ ఫస్ట్. సో సత్యము అనేది దేవుని యొక్క ఆత్మని బట్టి తెలియపరచబడుతుంది. ఏంటంటే ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఏముంటుందంట? స్వేచ్ఛ, రైట్? సో ఆ స్వేచ్ఛ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఏం యాక్సెప్ట్ చేయాలి? సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం స్వతంత్రులుగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడమే కాదు, దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. సో సత్యాన్ని తెలుసుకున్నప్పుడు లోకమంతా యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసు, కానీ అంగీకరిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు మన కోసం రక్తం కార్చాడు, పాపులను క్షమించడానికి వచ్చాడు, ఆ పాపాన్ని తీసేయడానికి వచ్చాడని చాలామందికి తెలుసు. అలాగని అంగీకరించారా? అంగీకరించాలి. సో స్వతంత్రులుగా మీరు అవ్వాలంటే సత్యము తెలుసుకోవటమే కాదు, వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్, సత్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అందుకే ఇఫ్ గాడ్ సెడ్ ఎస్, నోబడీ కెన్ సే నో. దేవుడు ఒక చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా చెప్పువాడు లేడు, పుట్టాడంట. అలాంటి సత్యము కలిగిన మాట గాడ్ నుంచి ఏదైతే వస్తుందో అది మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు నీ ముందున్న ప్రజలు ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నీకన్నా ఎక్కువ, నీ గురించి నీకన్నా ఎక్కువ నీ ముందున్న ప్రజలకు తెలుసు, నీకు తెలియదు. ఐ యు గెటింగ్? కొంచెం సౌండ్ పెంచు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ గురించి నీకన్నా ఎక్కువగా నీ ముందున్న ప్రజలకు వాళ్ళకి ఎక్కువగా నీ గురించి తెలుసు. సో వాళ్ళు నీ గురించి ఏదైనా మాట్లాడారనుకో, మ్యాక్సిమం సత్యాలే ఉంటాయి, కానీ నీ గురించి నువ్వు అలా అనుకోవు కాబట్టి అది నీకేమనిపిస్తుంది? సత్యం అనిపించదు, అది అబద్ధం అనిపిస్తుంది. దాట్స్ ద మూమెంట్ మిస్అండర్స్టాండింగ్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో ప్రజలు చెప్పే విధి విధానాలు ఏవైతే ఉంటాయో, ప్రజలు చెప్పే సత్యమైన మాటలు ఏవైతే ఉంటాయో అవి మనకు తెలిసినప్పటికీ అంగీకరిస్తామా? అరే పనికి రానోడా అంటాడు ఒకడొచ్చి, వాడు గాలికి తిరుగుతున్నాడు, వాస్తవమే. వాడు చాతకాని వాడని వాని కూడా తెలుసు. అవతలోడు వచ్చి పనికి రానోడా అంటే అది సత్యమా అబద్ధమా? సత్యమే. కానీ అంగీకరిస్తాడా? అంగీకరించి. దోస్ పీపుల్ ఆర్ నాట్ గుడ్. అఫ్ కోర్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఎలాంటి ప్రజలు ఉంటారంటే మనల్ని బంధకంలో ఉంచే ప్రజలు ఉంటారు, బంధకం నుంచి విడిపించే ప్రజలు కూడా ఉంటారు మన చుట్టే. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి గిఫ్ట్ కావాలి, నీకు దేవుడి నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన గిఫ్ట్ కావాలి. ఈ లోక నాలెడ్జ్ సరిపోదు, 100% సరిపోదు. సో ఎలాగంటే ఒకడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి, 30 సంవత్సరాలు వచ్చినా స్టిల్ చాలా పొట్టిగా ఉన్నాడు. అరే ఇంత పొట్టి ఉన్నవేంది అని అంట. తెలీదా ఇంత పొట్టి ఉన్నాడు ఆ వ్యక్తికి? తెలుసా తెలీదా? తెలుసు. ఒక లావు ఉన్నాడు అనుకో, అరే ఇట్లా లావు ఉన్నావేంది అని ఎవరితో అంటాడు? ఆ లావు ఉన్న వ్యక్తితో. తెలీదా ఆ వ్యక్తికి? తెలుసా తెలీదా? తెలుసు. బట్ స్టిల్ ఏం చేస్తారు వీళ్ళు అంటే అది ద రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్ బ్రేక్స్ దేర్ సోల్ అండ్ హార్ట్. అంటే వాళ్ళకి తెలుసు నేను లావు ఉన్నాను తెలుసు, పొట్టిగా ఉన్నాను తెలుసు, లేకపోతే వేరేలాగా ఉన్నాను తెలుసు, కానీ దాన్ని ఎప్పుడైతే దాన్ని చూసి దాన్ని బాగా గుచ్చి అడుగుతారో అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో అది సత్యమే అఫ్కోర్స్, బట్ ఆ సత్యాన్ని ఎప్పుడైతే విడమరిచి ఇంకా డీప్గా చెప్పడం వల్ల వాళ్ళ హార్ట్లో ఆ సత్యం తెలుసు, అంగీకరించారు కూడా. అంగీకరించిన వానితో నువ్వు సత్యము చెప్పిన ఎడల ఆ సత్యము నీకు రివర్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక పొట్టి వాడిని ఎప్పుడైతే వాడిని చూసి
మనము ఎగతాళిగా లేకపోతే ఫ్లోలోనా లేకపోతే అనుకోకుండానోనా ఏదో ఒక సైడ్గా ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఇంత పుట్టుకున్నావేంది అని అన్నావా, ఎప్పుడైతే ఆ మాటను బట్టి నువ్వు అదే పొజిషన్లోకి వెళ్తావంట, నాట్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ. సో తగ్గిపోవటం జరుగుతుందంట ఏదో ఒక డిపార్ట్మెంట్లో. కొన్నిసార్లు ప్రేర్ చేస్తాను కొంతమంది గురించి, సార్ నేను ఎంత ప్రేర్ చేసినా నాకు ఆర్థికంగా ఆశీర్వాదాలు వస్తలేవని అనేటోన్ని అనడం ఆపేస్తే ఈ ఏరియాలో నువ్వు ఎదుగుతావు. ఈ ఏరియాలో ఎదగకపోవడానికి కారణం యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎర్రర్, చిన్న తప్పే. కానీ అది ఏం చేస్తుందో తెలుసా, నీ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న కొన్ని ఏరియాస్లో ఓ ఏరియా బ్లాక్ చేసి పడేస్తా. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సత్యము స్వతంత్రునిగా చేస్తాదంట. సో సత్యం తెలిసడమే కాదు, మనం దాన్ని అంగీకరించాలా. ఎవరైతే సత్యాన్ని అంగీకరించారో డోంట్ ట్రై టు స్పీక్ అగైన్ ద ట్రూత్ టు దెమ్. ఇప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఒక వ్యక్తి అంగీకరించారో డోంట్ ట్రై టు ప్రీచ్ ద గాస్పల్ అగైన్. వాళ్ళకి ఏం చెప్పాలా, గాస్పల్ కాల్ చెప్పాల్సింది, వాక్యం చెప్పి వాళ్ళని ఏం చేయాలా, బలపరచాలి. సో సత్యం గురించి ఎగ్జాక్ట్గా మీకు ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలంటే ఒక జాన్ చాప్టర్ 14 అంతా కూడా చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూ గెట్ టు అండర్స్టాండ్ ద డీప్ థింగ్స్ ఆఫ్ ద ట్రూత్. సో ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ద స్వార్డ్, అదొక వెపన్. సో వెపన్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్ వెపన్ ఏంటండి, సత్యం. ఈ సత్యం మీ దగ్గర ఉందా? ఈ సత్యం మీ దగ్గర ఉంటే అది దేనికి సూచన ఇస్తుందంట, నడుము. ఇట్ మేక్స్ యూ టు లైక్ బవ్ టు జీసస్. అంటే ఆ నడుము అనే అక్కడ ఆ దట్టి ఏదైతే ఒక సూచనగా పౌలు చెప్తా ఉన్నాడో, ఈ యొక్క పార్ట్ని ఏదైతే పౌలు సూచకతో మరి సత్యాన్ని కనెక్ట్ చేస్తున్నాడో, ఈ ఒక నడుము ద్వారా, బ్యాక్ బోన్ అనే ద్వారా దానికి ఒక సంబంధమైన సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఒక మనిషి నిలబడటానికి. సో సత్యం అనేది లేకపోతే నీ ఫౌండేషన్ సరిగా నిలబడలేకపోతాయి. సత్యం అనేది లేకపోతే నీ ఆర్థిక తత్వాన్ని, నీ ఆత్మీయను, అలాగే నీ కుటుంబం నిలబడలేకపోతాయి. సో సత్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉండేలాగా చూసుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడు మీకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్ వెపన్ వాట్? నీతి. ఏంటి నెక్స్ట్ వెపన్? మనం సినిమాలలో చూస్తాం, గొడవలు, కొట్లాటలు, హీరో గుండెలను కొట్టేస్తాడు, తంతే వాడు గోడలు కూడా కూలిపోతాయి. అది మన చిన్న వయసులో మేము అలానే వేస్తే గోడలు కూలిపోలేం, మా కాలు కూలిపోయినాయి. అంటే ఆ ఇమిటేషన్ చేసే విధానం అలా ఉంటుంది. సో అదే ఇమాజినేషన్ చేసుకొని దురాత్మలు రాని అట్లనే కొడతా అంటే యు ఆర్ ఆల్రెడీ డిఫీటెడ్. ఆ ఇమాజినేషన్తోనే స్పిరిట్స్ని కూడా అలానే నేను స్పిరిట్స్ని కూడా అలానే కొట్టేస్తా, దురాత్మ చీకటి శక్తులతో అలాంటి పోరాటం నేను పోరాడతానంటే అదంతా కూడా ఏమైనట్టు, నువ్వు మోసపోయినట్టే. వెపన్స్ అంటే శక్తి, మహిమ, అది కాదు. వెపన్స్ అంటే ఏంటివి? సత్యం, నెక్స్ట్ వచ్చేసి నీతి. కమ్ టు ద ప్రోవర్బ్స్ 28, సామెతలు 28. ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎలాగుంటారంట? సింహము ఎలాగుంటారంట? సో రైచస్నెస్, ఈ నీతి అనేది ఎలాగొస్తుందో చెప్తా. ఈ నీతి మీ నీతి కాదు, ఈ నీతి అనేది గాడ్కి సంబంధమైన నీతి. హల్లెలూయా. సో లోకంలో ఎలా బతుకుతున్నారా అంటే నీతిగా బతుకుతున్నానంట. ఆ నీతి మురికి గుడ్డ లాంటిదంట. ఎవరికి? దేవునికి. ఐ యు పీపుల్ గెటింగ్? లోకంలో ఎలా బ్రతుకుతున్నారంటే కొంతమంది ఏం చేస్తారు, అవినీతిగా బతికేవాడికే టైం ఉంది, నీతిగా బతికేటోడికి ఏం లేదు అనే ఆలోచనలో ఆల్రెడీ ప్రజల్లో కల్పించారు. అందుకే నీతిగా ఉండకండి, అవినీతిగా ఉండకండి, దైవ నీతిగా ఉండండి. సో దేవుని నీతి మనలో ఎలా వస్తుందంటే ది అమౌంట్ ఆఫ్ ద బోల్డ్నెస్. నీకు దైవ సంబంధమైన ధైర్యం యొక్క మెజర్మెంట్ని బట్టి నీకు కొలత అనేది దేనికి తీర్చబడుతుంది? నీతి. సో నీకు నీతి ఎక్కువగా ఉందంటే నీకు ఏమున్నట్టు ఎక్కువగా? ధైర్యం. ఏ ధైర్యం? ప్రజల్ని కొట్టడానికా? ఏ ధైర్యం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. ధైర్యంకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? భయం. సో ధైర్యం అనేది కూడా ఒక వెపన్. ఇట్ ఈస్ మేక్ షార్పెండ్. అంటే ఈ నీతి అనే వెపన్ని షార్ప్ చేసేది ఏంటి? ధైర్యం.
ఐ పీపుల్ గెటింగ్? సో ఇవంతా స్పిరిచువల్ సంబంధించిన వెపన్స్ అండి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఒక దురాత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అంటే కొన్నిసార్లు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు కావాల్సిన వెపన్ సరిగా వాడట్లేదని అర్థం. దానికి ఆ వెపన్ ఎగ్జాక్ట్గా ఏంటి? అది నీతి. ఆ దేవుని సంబంధమైన నీతి నీలో ఎక్కువ ఉండాలంటే ది అమౌంట్ ఆఫ్ బోల్డ్నెస్, దేవుని సంబంధమైన ధైర్యము నీలో పని చేయాలా. ప్రతి సిచ్యువేషన్లో నువ్వు భయపడుతున్నావంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు వెపన్ వాడుతున్నావా వాడతలేవా? అందరు చెప్పాలి. ఒక పరిస్థితిలో నువ్వు భయపడుతున్నావంటే ఆ పరిస్థితిలో నువ్వు వెపన్ వాడుతున్నావా వాడట్లేదా? చెప్పాలా? అంతేనా కదా? సో భయపడుతున్నావంటే యూ లాస్ట్ యువర్ వెపన్. సో స్పిరిచువల్ వార్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెకండ్ వెపన్ వచ్చేసి నీతి. ఆ నీతిని షార్ప్ చేసేది ఏంటి? ధైర్యం. సో వెపన్స్ అంటే మనం శరీరకంగా ఆలోచించకండి. వెపన్స్ అంటే ఎలా ఆలోచనలు వస్తాయి? గన్ను, కత్తి, ఖడ్గము, గొడ్డలి, నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ లైక్ దట్. సో అలాంటి వెపన్స్ అన్ని శరీరకంగా గుర్తొస్తాయి. బట్ స్పిరిచువల్గా వాట్ వీ నీడ్ టు గెట్ వెపన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? స్పిరిచువల్గా మనం ఆలోచించాలి. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం చేయువాడు శరీరకంగా ఈజీగా గెలుస్తాడు. అర్థం చేసుకోండి. శరీరకంగా చాలామంది యుద్ధం చేసి అలసిపోయారు. శరీరకంగా యుద్ధాలు చేసి 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 వాడు మారుతాడేమో అని వాడిని తిట్టడం, వాడు మారుతాడేమో అని వాడిని కొట్టడం, వాడు మారుతాడేమో అని వాడిని దూషించటం, ఎన్నో రకాలుగా వాడు మారుతాడని శరీర సంబంధమైన మాటలతో వాడిని హేళన చేయటం. వాడు మారడు. వాడు మారాలంటే ఏ ఆయుధాలు మనం వాడాలి? ఒకడు నీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ కుటుంబాల సంబంధమైన పిల్లలు కానీ, ఇంకా ఎవరైనా కానీ, మీ మిత్రుడు కానీ, అలాంటి వాళ్ళు ఎవడైనా ఏ మనిషి అయినా మారాలంటే వానికి కావాల్సింది శరీర సంబంధమైన మాటలు కాదు. ఏం ఉపయోగించి వాడిని మార్చాలా? ఏం ఉపయోగించి? ఆయుధాలు. అందరూ అందాం ఒకసారి. yes, it's a weapons is very grateful than any other thing in the spirit. సో నెక్స్ట్ వెపన్ వచ్చేసి నీతి. ఆ నీతి మనలో ఎక్కువ పని చేయాలంటే ఏముండాలా? ధైర్యం. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను. ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు నిమ్మకాయని చూసి భయపడతారు, పసుపు కుంకుమ రోడ్డు మీద దొరికితే దాన్ని చూసి భయపడతారు, పిల్లి అడ్డం వస్తే భయపడతారు, గుడ్డ అడ్డం వస్తే భయపడతారు, ఏది అడ్డం వచ్చినా భయపడతారు, కళల్లో ఏదైనా చెడు కళ వచ్చినా భయపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను ఎంత ట్రిక్కీయో అర్థం చేసుకోండి. ఈ ఒక రెవల్యూషన్ చెప్తుంది. చాతబడి చేసేటోడైనా సాతానైనా వాళ్ళు ఎలా మీ దగ్గరికి వస్తారో చెప్తాను. వాడు సాతాన్ మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ మార్గం కావాలి. ఓకే, మార్గం లేనిది వాడు వస్తాడా? రాడు. ఆ మార్గం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాన్ ఏం చేస్తాడంటే ఒక పామునో లేకపోతే ఏదైనా ఒక జంతువునో ఏదైనా ఒక స్పిరిట్ కాదు, లైక్ ఏదైనా ఒక నువ్వు ఏదైతే భయపడుతున్నావో అంటే శరీర సంబంధమైన విషయాలు. ఎంతమందికి బల్లికి భయపడతారు చెప్పండి? అది నేను చంపేస్తుందా? చంపదు. చంపేస్తుందా? కానీ స్టిల్ ఏముంది? భయం. సో సైట్ అన్ని భయాన్ని వాడుకుంటాడు. ఇండైరెక్ట్గా ఫిజికల్ రెలంలో బల్లిని వాడతాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? నీ కళలో ఎప్పుడైతే వస్తుందో జడలు మన ఆదుకుంటాం. ఎప్పుడైతే ఆ డ్రీమ్స్లో నువ్వు సర్పాలను నువ్వు శరీరకంగా భయపడటం కానీ, సింహాలకు శరీరకంగా భయపడటం కానీ, ఇంకా ఏ జంతువులకైతే ఏ సృష్టికైతే భయపడుతున్నామో శరీరకంగా, ఆత్మీయంగా కలలో అవి రావడం వల్ల నువ్వు అది భయపడి వెంటనే నీ డోర్ని ఓపెన్ చేసేస్తావు. సో సాతాన్ డైరెక్ట్గా వస్తున్నాడా? నీ ఒక ఆయుధం ధైర్యం అయితే సాతాన్ ఆయుధం భయం. సో ఇప్పుడు భయం గెలుస్తుందా ధైర్యం గెలుస్తుందా నిన్ను బట్టే ఉంటుంది అది. సో 2 people ఆర్ ఫైటింగ్. ధైర్యం కొట్లాడుతుంది ఎవరితో? భయంతో. ఈ భయం అనే ఆయుధం ఎవరి దగ్గర ఉంది? సాతాన్ దగ్గర. ధైర్యం అనే ఆయుధం ఎవరిచ్చారు మనకు? దేవుడు ఇచ్చాడు. అదే నీతి. సో ఈ ధైర్యం అనే ఆయుధం మనం షార్ప్ చేసుకోవాలి. అంటే నీతి అనే ఆయుధం మనం షార్ప్ చేసుకోవాలి బై ద బోల్డ్నెస్. సో ఈ భయం అంతా వెళ్ళిపోవాలంటే వాట్ యు నీడ్ టు డూ. అందుకే గాడ్ ఏం చేస్తాడో తెలుసా?
హల్లెలూయా. ఈ వెపన్ షార్ప్ అవ్వాలంటే దేవుడు నిన్ను సమస్యల వెంట నడిపించుకుంటూ వస్తాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఫోన్ చేస్తారు ప్రార్థన చేయమని, పాము నా మీదకి ఎంచే పోయినా దైవ చిత్తం నెరవేర్చబడింది 100%. అది కరిసినా ఆ విషం నీలోకి వెళ్ళదు. బికాస్ అకార్డింగ్ టు ద మైథాలజీ ఆఫ్ ద సర్పెంట్, ఫస్ట్ టైంకి కాటేసినప్పుడు అది విషం వేయదు పాము, అది స్టిల్ హోల్డ్ చేసుకుంటారు. దాని విషంతోనే దాని ఆయుష్ ఎక్కువ ఉంటుంది. విషం లేకపోతే దాని ఆయుష్ తగ్గుతుంది, దాని కూడా తెలుసు. బట్ మీరు విశ్వాసంతో ఏం చేస్తారు? నమ్ముతాం, పాము కాటేసింది, సో విషం నాలోకి వచ్చింది, చచ్చిపోతాం. ఎందుకు? డాక్టర్ చెప్పారు. ఎవ్రీ వన్ సే ఒకటి పాము కాటేసిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, అరే నీకు పాము ఆ రోజు కాటేసింది, నువ్వు చూడలేదు, నేను చూశాను, ఆ మరక అదేరా, అది ఏదో అనుకోకు, అది పాము కాటేసిందంటే స్పాట్లో చచ్చిపోయినాడు. ఇది నిజంగా జరిగింది, ఏదో స్టోరీ చెప్పట్లేదు, న్యూస్లో వచ్చింది అది యాక్చువల్గా. అంటే ఎట్లా చచ్చిపోయింది ఇప్పుడు? విషంతోనా? భయం. ఏ వెపన్ అతని దగ్గర లేదు? ధైర్యం. ధైర్యం అనే వెపన్ లేక భయంతో, భయపడినప్పుడు ఏమో తెలుసు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైనా భయపడితే, మ్యాక్సిమం మీరు భయపడి ఉంటారు కాబట్టి కొన్నిసార్లు శ్వాస సరిగా రాదు భయపడితే, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది పడిపోతాయి, ఈ ఊపిరి పీల్చుకునే విధానం తగ్గిపోతుంది. సో భయం అనేది ఎక్కువ అయిపోతున్నప్పుడు ఊపిరి వేరేలాగా పీల్చుకుంటాం, లైక్ ఆటోమేటిక్గా పీల్చుకోం, మాన్యువల్గా పీల్చుకుంటాం. అట్లా అంటే ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకుంటారు, ఎందుకు? భయం లేదు కాబట్టి, స్టిల్ మీరు నార్మల్ పొజిషన్స్లో ఉన్నారు కనుక. అదే యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే మీ వాళ్ళ వల్ల చనిపోయినారు, లేకపోతే నీ మీద పాము వచ్చేసింది, ఏదో ఒక సంథింగ్ ఇన్సిడెంట్ నీకు జరిగినప్పుడు ఆ టైంలో నీ ఊపిరి నీకు గుర్తొస్తుంది. అప్పుడు స్లోగా నువ్వు మాన్యువల్గా ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేస్తావు. అంటే ఇక్కడ ఏ ఆయుధం కావాలని గాడ్ చెప్తున్నాడు? నీతి. ఈ నీతిని షార్ప్ చేసేది ఏ ఒక పవర్? ధైర్యం. ఈ ధైర్యం లేకపోతే ఎవరు గెలుస్తారు? ఏ ఆయుధం అయితే సాతానికి ఉందో ఆ భయం అనే ఆయుధం కలిగిన వాడే గెలుస్తాడు. హల్లెలూయా. సో సాతాన్ ఎలా వస్తాడు? ఒక మంత్రికుడు కూడా ఎలా వస్తాడు? సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాడు సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాడు, నీలోకి అయితే రాడు. ఆ సిచ్యువేషన్స్కి ఎప్పుడైతే భయపడతావో నువ్వు ఏం డోర్స్ ఓపెన్ చేసినట్టు, ఆ డోర్స్ ఓపెన్ చేసినందుకు ఆ మంత్రికుడు వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వెపన్ లేకపోవడం వల్ల దురాత్మలు మనల్ని హింసిస్తాయి. ఈ యొక్క ఆయుధము లేనందున చీకటి ఆత్మలు, శుద్ర పూజల సంబంధమైన చాతబడి క్రియలు కూడా మనల్ని నశింపచేస్తాయి, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. సో ఆ 28:1 అంటే ఒకసారి చదవండి అది మళ్ళీ. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. దుష్టుడు ఎలా పారిపోతాడంట? తరుముతే పారిపోతాడా? తరమకుండానే. అంటే నీకు ధైర్యం అనే ఆయుధం ఉంటే దుష్టుడు దాన్ని చూసంట నీ దగ్గరికి రాడంట. హల్లెలూయా, హల్లెలూయా. హై పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? ధైర్యము కలిగిన వాడితో దురాత్మలు మ్యాక్సిమం యుద్ధం చేయవు. ఆ దురాత్మలు వాడి దగ్గరికి వస్తేనే అవి భయపడేస్తాయి. అందుకే వాక్యంలో ఏమంటున్నాడు? ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహము వలె ధైర్యముగా నుందురు. ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. సింహం వేటాడే తింటుందా, కూర్చొని తింటుందా? లైక్ దానికి ఆకలి ఎలా తీర్చుకుంటా? కూర్చున్న జంతువులకి లాజిక్ తెలుసో తెలియదు, ఐ డోంట్ నో. సింహం వేటాడుతుందని తెలిసి స్టిల్ దానికి అనుకూలంగా జంతువులు ఉరుకుతాయి. అదే జంతువు ఆగితే మేబీ ఆ సింహం తింటదా తినదా, ఐ డోంట్ నో. బట్ అకార్డింగ్ టు ద సైన్స్, సింహాలు పులులో ఎలా తన ఆకలి తీర్చుకోవాలని ఆశపడతాయి? వేటాడే. బికాస్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వాట్? బోల్డ్నెస్. అంటే దాని ఆకలి తీర్చుకునే విధానం కూడా దెర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టైల్. డబ్బులు సంపాదించే విషయంలో స్టైల్ ఉండకపోతే యు ఆర్ నాట్
become like a lion in the formation of the prosperity. సో చాలామంది జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ ఐ ప్రే దట్ లెట్ యూ క్రియేట్ ఏ స్టైల్ టు ఎర్న్ మనీ. ఒక మనీని ఎర్న్ చేయడానికి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ కావాలి, లైక్ ఎ లయన్. అలాంటి గ్రేస్ మీకు కలుగునట్లు యేసు నామములో ఆ పవర్ మీకు రిలీజ్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో భయపడ్డారంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అందుకే నేను ప్రార్థన చేసినా కూడా స్టిల్ ఆ ప్రేయర్ పనిచేయదు. కానీ లాస్ట్కి ఒక మాట చెప్తా, భయపడకని చెప్తా, అది పనిచేస్తుంది. అర్థమవుతుందా? నేను గంట సేపు మీకోసం ప్రేయర్ చేసినా మీరు భయపడినా వేస్ట్. సో నా ప్రేయర్ మిమ్మల్ని స్వస్థపరచడం కాదు, మిమ్మల్ని ధైర్యపరచాలి. అదే మీరు ధైర్యంగా ఉంటే నా ప్రేయర్ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో డాక్టర్స్ చెప్పారు చచ్చిపోతారని, ఇప్పుడు భయపడితే నువ్వు చచ్చిపోతావు. మరణాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి ఏ రూపములో ఉంది? నీతి రూపములో ఉంది. ఆ నీతి అనే ఆ శక్తిని షార్ప్ చేయడానికి ఏం ఉపయోగపడుతుంది? ధైర్యము. హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్ వెపన్ చూద్దాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడి. సో పాదాలకు ఏం తొడుక్కుంటాం? చెప్పులు. స్పిరిచువల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు? గాస్పల్, గాస్పల్ ప్రీచ్. సో సువార్త అనేది చెప్పినప్పుడు, సువార్త కోసం నీ పాదాలు పరిగెత్తినప్పుడు అది ఏం కలుగజేస్తుందంట? సమాధానం. ఒక్కసారి మాథ్యూ తీయండి, 11:29. మత్తయి సువార్త 11:29. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మళ్ళీ చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈ వాక్యం ఎక్కడ చూస్తారు ఎక్కువ? చర్చ్ గోడలపై ఎంతమంది చూసారు ఈ వాక్యాన్ని? చూసిన వాళ్ళు చేతులేపట. నేనైతే చూసిన, ఇంకా చూడలేదా చాలామంది? రైట్, చదవండి ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఆ భారం మోసే విధానం కూడా ప్రయాసపడి భారం మోస్తున్నారంట. జీసస్ క్రైస్ట్ చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. భారం మోయడానికి కూడా ఈజీగా మోయట్లేదు, అంటే భారం తెచ్చుకోవటానికి కూడా ఈజీవే లేదంట. స్టిల్ వాళ్ళు కష్టపడే భారం తెచ్చుకుంటున్నారంట. అర్థమవుతుందా? ఐ పీపుల్ గెట్టింగ్ వాట్ ఐమ్ సెయింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు భారం మీ మీద ఎవడో మోపుతాడు, లేకపోతే మీరు భారాన్ని మీ మీద ఎత్తుకున్నారు. ఆ భారము కలగజేయడానికి కూడా మీరు సుఖంగా పోయి భారాన్ని కలగజేసుకోలే, ఈవెన్ కష్టంగా పోయి కూడా భారాన్ని కలగజేసుకుంటున్నారంట. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్నలారా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏమి ఇస్తా అంటున్నాడు యేసుప్రభు వారు? విశ్రాంతి. ఎవరికి ఇస్తా అంటున్నాడు? భారము. ఈ భారం ఏంటి అసలు? ఈ భారం ఏంటి? ప్రయాసముతో కలగజేయబడిన ఈ భారం ఎటువంటిది? సో కింది వచనాలు చదువుదాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సో విశ్రాంతి కలగజేస్తాడన్న యేసు ప్రభు కింది వచనాల్లో ఎలా కలగజేస్తాడని చెప్పాడు. ఎలా కలగజేస్తాడంట? ఎవరి కాడి మనం మోయాల? యేసు ప్రభు యొక్క కాడి మనం మోస్తే మనకేమొస్తుంది? సమాధానం, శాంతి, నెమ్మది వస్తుంది. హల్లెలూయా. నీ పక్కింటోడో మీ కజిన్సో లేకపోతే మీ పాలోలో వాడు కారు కొన్నాడు అనుకో, ఈమె అంటే మీకు అర్థమైంది. ఈమె ఉండి ఆయనతో ఏమంటుంది? ఆయన కారు కొన్నాడు, మరి మనమెప్పుడు? వాళ్ళకు నెలకి 70,000 వస్తుంది, మనకు వచ్చేవి 20,000. ఏడైతుంది సంసారం అని? లేదు, అప్పు చేసి అయినా లోన్ తీసుకొని అయినా సరే మనం కార్ కొనాల్సిందే. సరే అని భర్త నెత్తికి గుద్దుకుంటూ, సరే అని భార్య మీద ఉన్న ప్రేమనో భయమో భక్తో ఏదో దానిని బట్టి కారు కొంటాడు. కొన్న తర్వాత పరిస్థితి ఏంటి? కారు కొన్నప్పుడు సాక్ష్యం చెప్తారు. ఇదే పులిపిట్ దగ్గర సాక్ష్యము ఏదైతే బయలుపరచబడి ఉందో అదే 2-3 months తర్వాత ఈఎంఐ కట్టట్లేదని ప్రజలతో చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ కాడి, ఈ భారాన్ని వీరే కలుగజేసుకున్నారా? సాతాను పెట్టిందా? ఐ పీపుల్ గెటింగ్?
సో లౌకిక సంబంధమైన విషయాలను ఎప్పుడైతే చూస్తావో దానిని బట్టి నేను కూడా అంత దీవించబడాలనడం చాలా పెద్ద తప్పు. డోంట్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్స్ టు ద పీపుల్. సో దేవునిని ఎలా దీవించాలో దేవునికి తెలుసు, నీకు తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా చెప్తున్నాడు. సో నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడా, లేకపోతే నీకు సామర్థ్యం లేకపోయినా దేవుడు దీవిస్తాడా? ఆ టాలెంట్స్ అంటారు కదా, తలాంతులు ఎలా ఇస్తాడంట? నీ సామర్థ్యాన్ని బట్టి. నెలకు 30,000 జీతం, దాన్ని బట్టి దేవుని దీవిస్తాడు. ఏది ఎగ్జాక్ట్గా కొనాలి, ఏది దేని ఖర్చు పెట్టాలి. ఈ అప్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ అప్పుల గోల ఎందుకు మనకు మధ్యలో? అంటే సామర్థ్యానికి మించి ఏం చేస్తున్నాం? దీవించబడటానికి ప్రయత్నిస్తున్నాం. అలాగని దీవించబడతారా? ఏ వ్యక్తి అయినా సామర్థ్యానికి మించి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి 100% ఫెయిల్యూర్ అవుతాడు. సో డోంట్ ట్రై టు డూ దట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైనా అలా ఉంటే దయచేసి స్త్రీలారా మీ మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరిగి మంచి మనసాక్షితో కలిగేలా, మంచి మనసాక్షితో మీరు నడిచేలా మీ మనసులో దైవిక ఆలోచనలే పుట్టునుగాక. చెప్పట్లేరా? చెప్తలేరా ఆమెనని? ఇంకా వెరీ గుడ్. సో ఎవరి కాడి మోయటం వల్ల మనకి మన భారం వెళ్ళిపోతుంది. చెప్పాలా? జీసస్ క్రైస్ట్ కాడి ఏంటంటే చెప్పండి. కింది వచనం చదవండి ఒకసారి. ఏలయనగా నా కాడి సులువుగాను. ఆయన కాడి ఎలా ఉందంట? సులువుగాను. నా భారము తేలికగాను ఉన్నవి. కష్టంగా ఉందా, తేలికగా ఉందా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం కష్టమైన పనా? చెప్పండి. గంటలు గంటలు మాట్లాడతాం, 2 నిమిషాలు సువార్త చెప్పడం కష్టమైన పనా? దేవుని గురించి మాటలు చెప్పడం కష్టమైన పనా? వారి గురించి ప్రార్థన చేయడం కష్టమైన పనా? వాళ్ళ ఆత్మను రక్షించడానికి ఏదన్నా ఒక మంచి కార్యం, ఒక అద్భుతం కానీ, ఒక దైవిక కార్యం కానీ వాళ్ళ జీవితంలో చేయటం కష్టమైన పనా? కాదు, అది తేలికమైన పని. కానీ చాలామంది ప్రజలు ఈ తేలిక కాడిని లేకపోతే సులువైన ఈ భారాన్ని మోయట్లేదు గనుక వాళ్ళు ఏం మోస్తున్నారు? వాళ్ళ భారాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? సో మనమందరము మన భారాన్ని మొయ్యొద్దంటే ఎవరి కాడిని మొయ్యాలి? ఎవరి భారాన్ని మొయ్యాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడు? మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా నీ భారాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన భారాన్ని నీపై వేశాడు. నీ పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధతను నీకిచ్చాడు. నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని నీకిచ్చాడు. ఇవన్నీ ఎలాగనో నీ భారాన్ని ఆయన తీసుకొని ఆయన సంబంధమైన భారాన్ని, అది తేలికగా సులువుగా ఉన్న భారాన్ని ఏం చేశాడు? మీ పైన పెట్టాలని ఆశపడుతున్నాడు. సో ఆ భారాన్ని మీరు మీపై పెట్టుకుంటే, సో ఆ ఒక కాడిని మీరు మీపై పెట్టుకుంటే ఏ కాడి మీద నుంచి వెళ్ళిపోతుంది? మీకు సంబంధమైన కాడి, మీకు సంబంధమైన భారాన్ని అది వెళ్ళిపోయేలాగా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, అదొక భారం. సో వాట్ ఇట్ హ్యాస్ టు బి డన్? ఆ భారం వెళ్ళిపోవాలంటే ఏ భారాన్ని మనం మోయాలి? జీసస్ క్రైస్ట్. ఇది మోస్తే నీ పాదాలకు సమాధానము కలుగుతుందంట, నీ మనస్సుకు సమాధానం కలుగుతుందంట. ఎంతమందికి సమాధానం కావాలని కోరుకుంటున్నారో ప్రార్థన చేస్తే మీకు సమాధానం రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు ప్రతిదానికి ప్రేరే చేస్తారు. అలాంటి అన్నప్పుడు ఈ వెపన్స్ ఎందుకు? ప్రతిదానికి ప్రార్థనే అవుతే ఈ ఆయుధాలు ఎందుకు? మరి పౌలు రాశాడు. సో ప్రార్థన ప్రతిదానికి సొల్యూషన్ కాదు. సో వెపన్స్ అనేటివి ఉంటాయి. సో మనకు సమాధానం కావాలంటే వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రేయర్తో పాటు ఏం చేయాలంట? దేవుని గురించి జ్ఞానము ప్రజలకు బోధించటం కానీ, దేవుని ప్రేమ ప్రజలకు వెల్లడిపరచడం కానీ, దైవిక స్వరాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని రావడం కానీ, మీరు కరెక్ట్ వేలో వెళ్తే గనుక దేవుని కాడి మీపై ఉన్నట్లు మీ కాడి మీ భారం. ఒక వాక్యం ఉంటుంది చూడండి, చింతించకండి మీ చింత యావత్తును పౌలు చెప్తాడు. కానీ ఒకటి మర్చిపోయాడు. మీ చింత యావత్తు ఆయనపై వేసినప్పుడు ఆయనది ఏమొస్తుందో మీకు తెలియదు. అక్కడ అది స్కిప్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ చింత యావత్తు ఎవరిపై వేయాలా? దేవునిపై మీ చింత యావత్తు వేసినప్పుడు దేవుని సంబంధమైన ఆశీర్వాదం ఏ రూపంలో వస్తుంది? భారము రూపంలో వస్తుంది.
సో ఆయన నుండి కలుగజేయబడిన భారం మీపై వచ్చినప్పుడు మీకు సంబంధమైన చింత యావత్తు ఎవరిపై వెళ్తాదంట? సో ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఎలా మన చింత ఆయనపై వేస్తామంటే, ఎప్పుడైతే ప్రార్థన పూర్వకముగా సువార్త ప్రకటించి దైవ దర్శనము ద్వారా, దేవుని వాక్యము ద్వారా గాస్పెల్ ప్రకటిస్తూ ఎప్పుడైతే సన్నిధికి తీసుకొని వస్తారో, దట్స్ ఏ మూమెంట్ నువ్వు దీవించబడటానికి, నీ కాడి, నీ ఒక భారము ఆయనపై వెయ్యటానికి ఇట్స్ ఎ వే. ఇదే మార్గం, ఇంకొక మార్గం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో థర్డ్ వన్ వచ్చేసి సమాధానము కలిగిన వెపన్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఇది చాలా డేంజర్ వెపన్. ఇదేంటంట? డాలు ఎక్కడ పట్టుకుంటారు? ఈ లెఫ్ట్ హ్యాండ్తో అనుకున్నాం. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్తో డాలు పట్టుకుంటే రైట్ హ్యాండ్లో ఏముంటుంది? మన వాళ్ళకి ఇది ఉండదు. ఈ వాక్యం తెలియదు, విశ్వాసం మాత్రం ఉంటుంది. చాలామంది భర్తలు అనే ఉంటారు బయట. భార్యలకి ఇది ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. విశ్వాసం ఉండదు, వాక్యం తెలుసు. భర్తలకేమో వాక్యం ఉండదు, ఏముంటుంది? అందుకే ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. నిజం చెప్తున్నాను, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఒకడు భర్తనేమో డాలు పట్టుకుంటాడు, భార్యనేమో ఖడ్గం పట్టుకుంటాడు. When these people are collide in one system, that's make difference in the realms of the spirit. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన కుటుంబ పరంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం, ఆ దుష్ట దురాత్మ చీకటి శక్తులతో యుద్ధము చేసిన తర్వాత జయము ఎవరిది? వీళ్ళది. ఐ పీపుల్ గెటింగ్? సో ఈ డాలు ఏంటంట? విశ్వాసంతో పోలుస్తున్నాడు. సో దీంతో అవతల వాళ్ళని కొట్టొచ్చా? డాలు అనే ఆ దానితో, డాలు అంటే ఒక ప్లేట్లా ఉంటుందండి. యుద్ధంలో ఇట్లా పట్టుకుంటారు. అవతల వాడు ఏమన్నా బాణాలు ఇసిరినా, వాడు ఖడ్గంతో కొట్టినా ఇట్లా అడ్డు పెట్టుకుంటారు. ఓకే, అడ్డు పెట్టుకోవడం వల్ల వాని బాణం కానీ వాని యొక్క ఖడ్గం కానీ మన శరీరానికి తగలకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తారు. సో ఈ డాలుతో పక్కవాన్ని చంపొచ్చా? ఈ డాలు ఏం చేస్తుంది? ఎంతసేపు మనల్ని కాపాడుతుంది. సో ఓవరాల్గా ఈ విశ్వాసం సాతాన్ని, లేకపోతే సాతాని యొక్క క్రియల్ని, పక్క వారి యొక్క శక్తులను ఏదైతే ఉన్నాయో వాటిని చంపలేదు, కానీ ఆ శక్తుల నుంచి కాపాడబడటానికి ఈ డాలు అనే విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఎంతమందికి అర్థమై? సో ఫెయిత్ అనేది చాలామందికి కావాలి, ప్రొటెక్షన్. ఫెయిత్ లేకపోతే వాళ్ళకి ఏం లేనట్టు. సో ఇప్పుడు తండ్రి మీరు నన్ను కాపాడండి అని ప్రార్థన చేసి విశ్వాసం పెట్టలేదనుకో, ఏమైనట్టు? వాళ్ళ చుట్టూ కాపుదల ఉంటుందా? ఉంటుందా? ఉండదు. వాళ్ళ చుట్టూ ఒక కాపుదల ఉండాలంటే వారి మనస్సులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయబడాలి? విశ్వాసం. సో దానిని బట్టి విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో ఉంటుంది, రోమన్స్లో. ఎలా వస్తుంది విశ్వాసం? ఈ డాలు అనేది ఎలా వస్తుంది మన చేతిలోనికి అంటే, విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినుట వలన. ఆ వినుటది ఏదైతే ఉందో, క్రీస్తును గూర్చిన వాక్యము వినుట వలన ఏం కలుగుతుందంట మనలో? విశ్వాసము కలుగును. ఇట్ వాస్ డన్, నాట్ ఇట్ విల్ బీ. ఒకసారి ఆ వాక్యం తీయండి. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మళ్ళీ చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కలిగేనువా? కలుగునా? సో విశ్వాసం ఎలా వస్తుంది ఇప్పుడు? వాక్యం వినకుండా వచ్చే విశ్వాసం కూడా ఉంటుంది. అది చాలామంది పట్టుకొని నా విశ్వాసం పనిచేయట్లేదని అంటారు. ఎందుకు పనిచేయదు వాళ్ళ విశ్వాసం? వాళ్ళ విశ్వాసం తయారు చేయబడిన విధానం ఎలా ఉంది? పక్క వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి, పక్క వాళ్ళ విధి విధానాలను బట్టి వీళ్ళకి ఫెయిత్ వస్తుంది. నీ జీవితంలో దేవుడు చేశాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. ఒక టెస్టిమోనీ ఉంది, ఇట్స్ గుడ్. బట్ అదే ఫెయిత్ లాగా క్రియేట్ అవుతే సమ్ టైమ్స్ అది ఫెయిల్ అవుతుంది. ఆ విశ్వాసం అనేది ఎలా క్రియేట్ అవ్వాలా? వాక్యం వినుట వలన.
సో ఈ విశ్వాసం లేకపోతే మనకేం లేనట్టు చెప్పాలా, నీ స్పిరిట్కి ఏం లేనట్టు, ప్రొటెక్షన్ లేనట్టు. ఇప్పుడు నీ స్పిరిట్కి ప్రొటెక్షన్ కావాలంటే ప్రేయర్ ఒకటి సరిపోతుందా? ఏం కావాలా? ఫెయిత్. ఒకసారి Hebrews chapter 11 verse 6 ఫస్ట్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో దేవుడు నిన్ను ఇష్టపడాలన్నా, దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలన్నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇద్దరి నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఫెయిత్. సో ఫెయిత్ మేక్స్ గాడ్స్ హ్యాపీ. సో ఆయన నీ ద్వారా సంతోషంగా ఉండాలంటే మనకేం ఉండాలి? ఫస్ట్ ఫెయిత్ ఉండాలి. ఈ విశ్వాసం ఎలాగ ఉండాలా? వాక్యం వినుట వలన వచ్చిన విశ్వాసం మీ అందరి జీవితంలో కలిగేలాగా చూసుకోండి. సో ఒక దురాత్మ నీ దగ్గరకు వస్తుందంటే ఒకడు అంటాడు, ఈ మాంత్రికులు బయట ఉంటారు కదా చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర కొంత అమాయకులు పోతారండి. పోయి నాకేమైందని అడుగుతారు. వీనికి ఏం కాకుండా అవుతుందని చెప్పేసరికి వీడు నమ్ముతాడు, అది అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మాంత్రికుడు వానిపై మంత్రం వేసే అవసరం లేదు. ఎప్పుడైతే వాని దగ్గరికి వెళ్తాడో నీ మీద అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసరికల్లా వీనికి భయం పుడుతుంది, నమ్మేస్తాడు. విశ్వాసం దానిపై చూపిస్తాడు. చూపించిన వెంటనే వాని దగ్గర ఏ ఆత్మలు పని చేస్తున్నాయో అవి ఈ మంత్రికుడు పంపడు, ఈ ఆత్మలు పోతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మంత్రికుడు ఆ ఆత్మలను పంపించాడు, ఆ ఆత్మలే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకు? దేనిపై విశ్వాసం పెట్టాడు ఆ అమాయకుడు? మంత్రికుడు చెప్పే మాట. సో ఆ సోర్స్ అనేది గుర్తు తెచ్చుకో. ఆ మాటపై ఫెయిత్ పెడుతున్నాడు కనుక ఆ ఫెయిత్ని బట్టి అతనిలో ఉన్న స్పిరిట్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయంట. వెంటనే ఇంకేమవుతుంది? నా స్థితి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఇంకా ఘోరమైపోతుంది అనే వాక్యం నెరవేర్చబడుతుంది. అట్లా చాలామంది అమాయకులు బలై లాస్ట్కి డబ్బులు బోడగొట్టుకొని, ఆస్తిపాస్తులు బోడగొట్టుకొని, అన్నీ ఇచ్చిపెట్టుకొని లాస్ట్కి చర్చికి వస్తారు. చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే, అరే నా దగ్గర ఒక 50 లక్షల ఆస్తుండే, అంతా పోయింది, ఏం లాభం? 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వాలని ఆశ ఉన్నా కానీ అది ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అంటే చాలామంది బయట ఏ టైంలో వస్తున్నారు? లాస్ట్ మూమెంట్లో వచ్చి బాగుపరచబడి అలాగని మళ్ళీ యేసుప్రభుని నమ్ముకునే ఉంటారా? మళ్ళీ అట్లా ఉంటారు, మళ్ళా అదే స్థితికి వెళ్తారు. అంటే అది ఆ బ్రతుకు అనేది కుక్కతో సమానం అన్నమాట. కుక్క వాంతింగ్ చేసుకొని అదే ఏ జంతువు తినని ఆ జంతువు దాంతో పోలుస్తాడు యేసుప్రభు. అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారంట. యేసుప్రభు ఒక అద్భుతం తీసుకున్న తర్వాత, చనిపోతున్నాడని తెలుసుకున్న వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి బాగైన తరువాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి ఏ దాంతో పోలుస్తాడు యేసుప్రభు? కుక్కతో పోలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో నెక్స్ట్ వర్స్ చదవండి. నెక్స్ట్ వెపన్. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. రక్షణను రోమీయులు రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో రక్షణ అనేది దేంతో పోలుస్తున్నాడు? బైక్ హెల్మెట్ చూసారు అందరూ? బైక్ది హెల్మెట్ అది మీ భాషలో చెప్తాను. సో శిరస్త్రాణం అంటే వెపన్స్ వేరు, బట్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సో ఒక హెల్మెట్ లాగా దేంతో పోలుస్తున్నాడు? రక్షణ. ఆ రక్షణ, నీ ఆత్మకు రక్షణ రావాలంటే అంటే దేంతో రక్షణ అంటే ఏ విషయంలో రక్షణ? చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఆయన రాజ్యంలోకి వెళ్ళేటట్టు చేసేదే రక్షణ. ఈ రక్షణ రావాలంటే ఏం చేస్తే రక్షణ వస్తుందంట? నోటితో ఏం ఒప్పుకోవాలా? యేసే ప్రభువని దేవుడని నువ్వు నోటితో ఒప్పుకోవటమే సరిపోదు. ఇంకేం చేయాలంట? హృదయంలో నమ్మాలంట. ఎక్కడ నమ్మమని చెప్తున్నాడు? నాకు విశ్వాసం చాలా ఉంది అంటారు. దట్స్ ఎ సైన్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్. నేను ఒకసారి చెప్పాను, నీ విశ్వాసము క్రియల రూపకంలో నీ విశ్వాసం కనుపరచబడుతుందంట. అంటే నువ్వు చేసే క్రియనే కనిపిస్తుంది నీకు ఎంత ఫెయిత్ ఉందనేది.
సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, నువ్వు నిజంగా నీ హృదయంలో యేసే దేవుడని నమ్మినట్లయితే నువ్వు బయట ఎలా ఉంటావు ప్రజల మధ్యలో? యేసే దేవుడు అంటావా, లేకపోతే ఏది పడుతుంది అంటావా? 100% యూ కెన్ ప్రొక్లెయిమ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. ఇంకా మార్క్స్ వార్త 16 వచనంలో అంటాడు కదా, నమ్మటం సరిపోదు, నమ్మి ఏం చేయాలా? నమ్మి బాప్తిజం తీసుకున్నవాడే రక్షించబడతాడు. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు గెట్ సేవ్డ్. మనకి రక్షణ రావాలంటే అనేక విషయాలు చేయాలి. అది చాలా కష్టమైన పని. నమ్మడం కొంచెం కష్టమే, కానీ నమ్మిన తర్వాత అది ఈజీ అయిపోతుంది. సో నమ్మడము, విశ్వాసం పెట్టడము, నోటితో ఒప్పుకోవడము, నమ్మడమే సరిపోకుండా ఇంకా దాంతో ఏం చెప్తున్నాడు డీప్గా, బాప్తిజం తీసుకోవటము, ఇవన్నీ చేసినప్పుడు మన ఆత్మ ఏమవుతుందంట? రక్షించబడతాదంట. సో ఎందుకు శిరస్త్రాణం అని చెప్పాడంటే, ఎందుకు హెల్మెట్ అని చెప్పాడంటే, నీ శరీరంలో ఏ అవయం కదలాలన్నా ఈ మైండ్ లేనిది కదలదు. గుర్తుపెట్టుకో, నీ ఆలోచన ఉంటేనే నీ శరీర అవయాలు సరిగ్గా పని చేస్తాయి. ఒక పని చేయాలన్నా, ఒక కష్టపడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఆలోచన ఉండాలి? మైండ్లో. ఒకడు బద్ధకంగా పనిచేస్తాడు, ఒకడు యాక్టివ్గా పనిచేస్తాడు. ఇద్దరికి తేడేంటో తెలుసా? మైండ్ చక్కగలేదు. ఒకనికి సరిగా పని చేయడానికి కారణం మైండే, ఒకడు సరిగా పని చేయట్లేదన్న కారణం మైండ్. 2 చేతులు 2 కాళ్ళు లేనివాడు కూడా సువార్త చెప్తాడు. మన కన్నుండి సువార్త చెప్పమంటే రీజన్స్ చెప్తాం. అర్థమవుతుందా? సో కొంతమంది 2 చేతులు లేకుండా కూడా గోల్డ్ మెడల్ కొడతారు దేంట్లో ఒక దాంట్లో. మన కన్నుండి కూడా ఏం చేయలేకపోతాం. ఏం చెప్తాం? రీజన్. మా అమ్మ చదివిపిస్తేనే కలెక్టర్ అవుతుంది, మా డాడ్ చదివిపిస్తే నేను 100% ఐఏఎస్ ఎగ్జామ్ని నేను పాస్ అవుతాను అంటే ఇవన్నీ ఎవరు చెప్తారు? చదవలేనోడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎగ్జాక్ట్గా నువ్వు ప్రతి పని చేయాలన్నా చేయొద్దన్నా వానికి ఎక్కడుంటుంది ఎగ్జాక్ట్ టచ్? మైండ్. హల్లెలూయా. సో నీ శరీరం బలహీనంగా లేదు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ శరీరాలు బలహీనమైన శరీరాలు కావు. బలహీనమైనది ఏంటి? మనస్సు. మనస్సు బలహీనమైనది అయితే శరీరం బలహీనమైనది. మనస్సు బలమైనది అయితే శరీరం బలమైనదిగానే ఉంటుంది. డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ ద్వారా 30 to 20% ట్రీట్మెంట్ అందుతుంది. మిగతా 60-70% ద్వారా మీ మనసులో ఉన్న ఫెయిత్ ద్వారానే నీకు హీలింగ్ వస్తుంది. ఈవెన్ డాక్టర్సే చెప్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మా డాడీకి షుగర్ టాబ్లెట్లు ఒకసారి షుగర్ టాబ్లెట్స్ వేయకపోయేది. మా అన్న ఏం చేశాడంటే చిన్నది ఏదైనా చిన్న లైట్గా ఒక పేపర్ టైప్ వేరేదా సంబంధించిన టాబ్లెట్ వేస్తే ఆయన సాటిస్ఫై అయ్యి షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. అంటే ఎక్కడుంది? మైండ్లో థాట్స్. మీ అందరికీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక జ్వరం వచ్చినా ఎంత ప్రేయర్ చేసినా పోదు. అది నేను చేసినా పోదు, మీరు చేసుకున్నా పోదు. ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. ఆ టాబ్లెట్ ఒకవేళ వేరే రకంగా తయారు చేసి మీకు వేసినా మీకు జ్వరం పోతుంది. ఎందుకు? అదే టాబ్లెట్ని చూసినప్పుడు నువ్వు చూసిన వెంటనే అది పోతుంది, వేసుకున్న అవసరం లేదు. అంటే ఫెయిత్ ఎక్కడ పెట్టేసాం? అంటే దానికి సంబంధించిన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు. అంటే నీ శరీరంలో ఒక వైరస్ పోవాలన్నా, నీ శరీరంలో సకల విధములైన రోగం వెళ్ళిపోవాలన్నా ఎక్కడి నుండి వస్తుంది ఆలోచన? మనస్సులో నుంచి. అంటే నీ మనస్సులో ఒక ఫెయిత్ పెట్టాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా అన్నీ దేనికి పోలుస్తున్న? రక్షణకే కనెక్ట్ అయి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ట్రై టు కీప్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. ఎప్పుడైతే నువ్వు అనారోగ్యస్తుడు అవుతావో, ఎప్పుడైతే సమ్ టైమ్స్ వాతావరణ సమస్యలను బట్టో లేకపోతే ఇంకేదన్నా సమస్యను బట్టో నీకు రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, నొప్పి వచ్చినా దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు పైననే మీద ఆధారపడండి. అర్థం చేసుకోండి. సో మీరు టాబ్లెట్స్కి అలవాటు అయితే, టాబ్లెట్ లేకపోతే మీరు చచ్చిపోతారు. 100% చెప్తున్నారు. వితిన్ సెకండ్స్లో కొన్నిసార్లు టాబ్లెట్స్ వేసిన వితిన్ సెకండ్స్లో దే విల్ బీ ఫ్రీ. సెకండ్స్లో ఆ ఈవెన్ టాబ్లెట్ కూడా పనిచేయదు, లోపడి కూడా పోదు. ఆ స్పాట్లో దే ఆర్ హీల్డ్ బికాస్ వాళ్ళ ఫెయిత్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. దేనిపై? టాబ్లెట్స్ పై. వేరే కంపెనీ గోళీలు తెచ్చినా ఒప్పుకోడు, అదే కావాలంట. ఆ గోల్ ఎర్ర ఉంటుంది, ఇది తెల్లగా ఉంది.
ఈ తెల్లగోలి ఈ ఎర్రగోలి సేమ్ కెమికలే కలుపుతారు, బట్ కంపెనీ వేరు. ఆ ముసలోళ్ళు ఏం చేస్తారు, ఎర్రగోలే కావాలి. ఈ తెల్లది కూడా అదే, బట్ కంపెనీ వేరు. నో 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 ఎర్రదే కావాలి. ఆ ఎర్రగోలి మళ్ళీ వేరే కెమికల్తో ఇచ్చినా అది వాళ్ళ హీలింగే వస్తుంది. అర్థం చేసుకోండి. అంటే ఎంత మోసపోతున్నారో దేనిని బట్టి, మనస్సు. సో నీ శరీరం బలహీనంగా ఉందా? ఇప్పుడు బద్ధకం నీ శరీరంలో లేదు, ఎక్కడుంది? నిద్ర నీ శరీరంలో లేదు, ఎక్కడుంది? అర్థమవుతుంది కదా? ప్రతి ఒక్క చెడు ఆలోచన విధానం, ఒక శరీర వ్యవస్థ నీ శరీరంలో లేదు, ఆలోచనలో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు యూ మైండ్. సో ఎంతమంది ఇప్పుడు నా శరీరాలకు స్వస్థత కావాలంట? యాక్చువల్గా స్వస్థత దేనికి కావాలి? అందుకే అంటున్నాడు రక్షణ నీకు కావాలి. రక్షణ వస్తే సమస్తము అనుకూలపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరి శరీరం కూడా ఇక్కడ బలహీనంగా లేదు. సో ఒకవేళ నీ శరీరం బలహీనంగా ఉందంటే అది నీ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి కాదు, కానీ నీ మనసులో ఉన్న ఆలోచనను బట్టి నీ శరీరం బలహీనంగా ఉందంట. హల్లెలూయా. ఈ మాస్టరింగ్, ఈ పాయింట్ని చేస్తే హీలింగ్ అనేది నీకు ఇన్స్టాంట్గా అవుతుందండి. నీకు రోగం రాదని చెప్పట్లే, వ్యాధులు రావని చెప్పట్లే, లేకపోతే ఆ అనారోగ్య స్థితి నీకు రాదని చెప్పట్లే, వస్తాయి. కానీ ఏం మాస్టరింగ్ చేయమంటున్నాడు? సాల్వేషన్, రక్షణ. రక్షణ అనే విధానం ప్రాక్టీస్ చేయండి. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఎగ్జాక్ట్గా నీ శరీరాన్ని కంట్రోల్ చేసే విధంగా నీ మనసులో ఉన్న ఆలోచన తీసుకొని రావాలి. అది వాక్యంతో సరి చేసుకుంటూ అలాగా ఉండినట్లయితే ఈ లోక సంబంధమైన విషయాలు మీకు ఏం అవసరం లేదు. యు బికమ్ ద సూపర్ న్యాచురల్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు అసాధారణమైన శరీరాలు మీకు అందరికీ ధరింపజేయునుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్, ఫస్ట్ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయం వెపన్ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును లాస్ట్ వచ్చేసి ఏంటిది? ఖడ్గం. ఖడ్గం దేంతో పోలుస్తున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ద లార్డ్. అంటే ఇక మీకు తెలిసి ఇది ఆల్రెడీ రెండంచుల ఖడ్గం కలిగినదై ఉంది. ఏంటి? వాక్యమా స్త్రీయా? రెండు. సో అందుకే వి నీడ్ టు గెట్ వర్డ్ ఆఫ్ గాడ్ టు డీల్ విత్ ఎనీథింగ్. సో లోకంలో ఏది డీల్ చేయాలన్నా ఖచ్చితంగా ఖడ్గం కావాలి. సో ఆ ఖడ్గం దేంతో పోలుస్తున్నాడు? దేవుని యొక్క శక్తి ద్వారా వాక్యంతో పోలుస్తున్నాడు. హెబ్రీ చాప్టర్ 4:12 ఐ థింక్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో ఆ వాక్యం ఎన్నంచుల ఖడ్గము అంటే ఇక్కడ సైడ్ షార్పే ఉంటుంది, 2-edged స్వార్డ్ అనమాట. ఎటు సైడ్ చూసినా షార్ప్ ఉంటుంది. సో అంత పవర్ఫుల్ 2-edged స్వార్డ్ దేంతో పోలుస్తున్నాడు? వాక్యంతో. సో ఆ వాక్యం అనే ఖడ్గం లేకపోతే మనం ఒకరిని చంపగలుగుతామా? ఇవన్నీ ఉన్నాయి, ఖడ్గం లేకపోతే పరిస్థితి ఏవన్నీ ఉన్నాయి? ధైర్యం ఉంది, అంటే లైక్ నీతి ఉంది, సమాధానం ఉంది, విశ్వాసం అనే డాలు ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి సత్యం తెలుసు, ఇవన్నీ తెలుసు. ఖడ్గం లేకపోతే ఒకరిని చంపుతావా? అంటే వాక్యం నీకు తెలియాలా లేదా? ఈ వాక్యం తెలియకపోతే డాలును ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ వాక్యం తెలియకపోతే సత్యం తెలియదు. ఈ వాక్యం తెలియకపోతే రక్షణ ఎలా ఉపయోగించాలో తెలియదు. సో దేవుడు ఇచ్చిన ఈ కవచాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉపయోగించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? ఖడ్గం. ఈ ఖడ్గం ఉంటే ఎలాంటి శత్రువునైనా నువ్వు జయించవచ్చు. వాడిని ఓడించాలంటే యు నీడ్ ద స్వార్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మికాయేల్ ఏంజెల్ ఎలా ఉంటుందో తెలుసా? బాగా వినండి. సో ఆ దూత అనేది చాలా ప్రశస్తమైనది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగైతే నామం ఉందో సైన్యములకు అధిపతి అయిన మికాయేల్ అనే నామం కూడా అలాగనే ఉంది. అంత పవర్ఫుల్ ఏంజెల్. ఆ ఏంజెల్కి మనకి ఇప్పుడు కాళ్ళకి మాంసం ఉంది, దానికి వెపన్స్ ఉంటాయంట. ఓకే, ఆ వెపన్ అనేది కంప్లీట్గా ఖడ్గము లాగానే లైక్ ద మెటల్ విచ్ కెన్ సీ లైక్ ఎ మిర్రర్.
మిర్రర్ మెటల్తో తయారు చేయబడిన క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో దాని శరీరం అలా డిజైన్ చేశాడంట గాడ్. ఓకే, ఎప్పుడైతే ఆ మిర్రర్స్ ఆ క్రిస్టల్స్తో తయారు చేయబడిన దానికి శరీరం ఉంది కదా, ఇవంతా షార్పే ఉంటాయంట, ఇవన్నీ షార్పే ఉంటాయంట, ఆయన శరీరం అంతా షార్పే ఉంటుందంట. ఒకవేళ ఈ శరీరం ఒకరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలన్నా చేయకపోయినా యుద్ధం చేసినట్టే. ఎందుకు? బికాస్ ఆఫ్ ద షార్ప్నెస్. అలాంటి షార్ప్నెస్ గాడ్ నీకు ఇవ్వాలనుకుంటాడు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి పాపం చేయాలన్నా నువ్వు చేయలేవు, వాడు చచ్చిపోతాడు, ఆ స్త్రీ చచ్చిపోతుంది. అర్థమవుతుంది కదా? ఎందుకు? షార్ప్నెస్ లైక్ ఏ మైకల్. సో మికాయేలు అందుకే దానియేల్ టైంలో యుద్ధం చేశాడా? వచ్చిన తర్వాత ఆ పారసీలి ఒక రాజు వెళ్ళిపోయాడా? ద ఎగ్జిస్టెన్స్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద మికాయల్ క్యాస్టింగ్ అవుట్ ద డీమోన్స్. అంటే మికాయల్ వచ్చిన వెంటనే ఆ దురాత్మలు వెళ్ళిపోయాయంట. అంతేకాని మికాయల్ వచ్చి యుద్ధం చేశాడా? చేయలే. ఎందుకు? షార్ప్నెస్. ఆ ఖడ్గానికి ఉన్న షార్ప్నెస్ కంప్లీట్లీగా దానికి ఖడ్గంతోనే ఆ బాడీ డిజైన్ అయి ఉంటుందంట. ఇఫ్ గాడ్ వాంట్ టు సీ హిమ్సెల్ఫ్, మికాయల్ని చూస్తాడంట. ఎందుకో తెలుసా? దాని రిఫ్లెక్షన్ గాడ్స్ ఒక ఫేస్ ఉంటుంది. అంటే దాని మిర్రర్స్ పైన గాడ్ ఒక ఫేస్ అతనికి కనిపిస్తారు. బికాస్ దట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. సో మికాయేలు ఉన్న ఖడ్గము దేంతో పోల్చబడుతుంది? వాక్యంతో పోల్చబడుతుంది. సో ఆ వాక్యం ఎగ్జాక్ట్గా దాని శరీరం అంతా కూడా దేంతో డిజైన్ చేయబడింది? వాక్యంతో డిజైన్ చేయబడింది. దేవుడు తనని చూసుకోవాలన్నా దేవుడు తనకి ఒక మిర్రర్లో చూసుకోడు, వాక్యంలో చూసుకుంటాడు. ఆ వాక్యం దేనికి పోల్చబడింది? దేనికి అమర్చబడింది? మికాయల్ ఏంజల్కి. ఎప్పుడైతే మికాయల్ ఏంజల్ దేవుని దగ్గరకు వస్తాడో దేవుడు చూస్తాడంట, మికాయల్ని కాదు. ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు? దేవుడు ఆయనను చూసుకుంటాడు. ఈజ్ ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. అందుకే ఆయన అంటాడు కదా, మికాయల్ ఏంజల్ ఈ ప్రాసెస్లో నా రోషము తగ్గలేదు, నా బలం తగ్గలేదు అని అంటాడు. ఎలా చెప్పగలిగినాడు గాడ్ అది? ఈ సీ హిమ్సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మికాయల్ ఏంజల్. అలాంటి వాక్యం అనే ఖడ్గము ఎవరికి ఇస్తా అంటున్నాడండి? మీకు, మనందరికీ, సంఘానికి ఇస్తా అంటున్నాడు. ఎవరికైతే ఈ వాక్యము తెలిసి ఉందో వాళ్ళు ఎవరంట? దైవములంట. జాన్ చాప్టర్ 10 వర్స్ నెంబర్ 35 చదవండి, లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా. దైవం ఎవరంట? దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వాళ్ళు ఎవరంట? దైవజనులా? దైవమా? దే ఆర్ గాడ్స్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని బట్టి మనిషి ఎవరవుతున్నారంట? దైవం అవుతున్నాడు, అయినలాగా అయిపోతున్నాడంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక మనిషి దేవుని లాగా అయిపోతాడో, ఈయన నడిస్తే ఈయన నడిచినట్టు కాదు, గాడ్ నడిచినట్టు. ఓకే, ఈయన ఆలోచిస్తే ఈయన ఆలోచించినట్టు కాదు, దేవుడు ఆలోచించినట్టు. ఒక వీధిలో ఈయన నడిస్తే మనిషి నడిచినట్టు కాదు, గాడ్ ఈజ్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్. అలాంటి ఒక స్పిరిచువల్ అథారిటీ వాక్యము ఉన్నవాడికే ఇవ్వబడుతుందంట. సో ఈరోజు నేను అద్భుతాలు చేయగలుగుతున్నాను, ఇంకొకటి చేయలేకపోతున్నాడంటే వానికి నాకు మధ్యలో డిఫరెన్స్ దేవుని ప్రేమ కాదు, ఏం లేక? వాక్యం లేక. ఆ వాక్యం మీరు ధరింప చేయడానికై అల్ఫోమేగా మినిస్ట్రీలో మీరు అందరూ ఉన్నారు కనుక మీరు ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిహాఫ్ ఆఫ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అనే ఖడ్గం, ఆత్మ అనే ఖడ్గం అందరికి ఉందా లేదా? ఏంటది? వాక్యం. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈ వాక్యం ఎంతమందికి తెలుసో వాళ్ళందరూ దేంతో పోల్చబడుతున్నారు? దైవము. దే ఆర్ ద గాడ్స్. అంటే అర్థం చేసుకోండి ఎంత అథారైజ్డ్ పర్సన్స్ అనేది. హల్లెలూయా. సో వెపన్స్ అంటే ఇప్పుడు అందరికీ అర్థమైనాయా? స్పిరిచువల్గా వార్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? యేసు నామములో వన్ అట్లా ఇట్లా అని కాకుండా ఈ వెపన్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ వెపన్ ఏంటి? ఫస్ట్ చెప్పండి, సత్యం అంగీకరించాలా. నెక్స్ట్ నీతి షార్ప్ అవ్వాలంటే దేంతో? ధైర్యంగా ఉండాలి. నెక్స్ట్ సమాధానంగా ఉండాలంటే
ఏం చేయాలా? యేసుప్రభు యొక్క కాడిని మోయాల. నెక్స్ట్ విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంగా ఉండాలంటే ఎలా? వాక్యం వినుట వలన ఏం కలుగుతుంది? ఫెయిత్. ఆ ఫెయిత్ అనేది మన జీవితంలో పనిచేసేలాగా మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రక్షణ. రక్షణ ఎలా వస్తుంది? నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మిన తర్వాత, ఈవెన్ బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమొస్తుంది? రక్షణ. మన ఆలోచనను బట్టే సమస్తం పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటండి? లాస్ట్ అది ఖడ్గం. విశ్వాసం అనే డాలు, ఈ ఖడ్గం అన్నీ ఉన్నప్పుడే అతడు ఈజ్ ఎ ఫైటర్. ఈ కెన్ ఏబుల్ టు ఫైట్ విత్ ఈవిల్ స్పిరిట్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ చెయ్యి ఉందండి, మీరు చూస్తుంది ఇది చెయ్యి ఫిజికల్గా, బట్ ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ వర్డ్. అర్థమవుతుంది కదా? ఇది ఒక స్వాడ్. స్వాడ్ అనేది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పట్టుకో స్వాడ్ని, నీ చెయ్యి స్వాడ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు గమనించారో లేదో, ఆ స్పిరిట్స్ని కానీ లోపడున్న రోగాలు వ్యాధులు కానీ ఇలా తీసేయడం జరుగుతుంది. ఓకే, ఇలా పట్టుకొని తీసేయడం కాదు, ఇలా తీసేయడం జరుగుతుంది. అంటే ఒక ఖడ్గాన్ని పట్టుకొని నేను యుద్ధం చేయ, ఏం చేస్తారు? ఇదే ఏంటి అసలు యాక్చువల్గా? ఇది ఖడ్గం. ఈ ఖడ్గంతో మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి బయట వాళ్ళకి, దే విల్ బి చేంజ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాను. మీ చెయ్యే ఖడ్గముగా ఒకవేళ వాక్యాన్ని బట్టి అవుతే మాత్రం ఎంతమందికి మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు? దోస్ ఆర్ ఆల్ ఇంటరప్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్పిరిట్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మని వాడైతే వానికి కష్టం వస్తుంది, దేవుని నమ్మిన వాడైతే వానికి కష్టం పోతుంది. దిస్ ఈజ్ అ లాజికల్ రీజనింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఫర్ యువర్ వెపన్. అంటే మనలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇస్తే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఒకవేళ వాడు యేసు ప్రభుని నమ్మని వాడైతే ఏమొస్తుంది? వానికి కష్టం వస్తుంది. ప్రతిసారి సుఖంగా బ్రతుకుతున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఎప్పుడైతే నువ్వు కలుస్తావో దరిద్రం స్టార్ట్ అవుతుంది. అదంతా ఎందుకు? వాని ఆత్మ రక్షించబడటానికి. సో శత్రువులను కలిసి కొట్టకండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. దే విల్ బి ట్రబుల్డ్, దే విల్ బి సఫర్డ్ బికాస్ ఆఫ్ వాట్ యువర్ హ్యాండ్ ఈజ్ అబౌట్ టు రీజన్. సో ఏ ఒక ఖడ్గం మీకు ధరింపచేశాడో నువ్వు ఖడ్గాన్ని పట్టుకోమని చెప్పట్లే దేవుడు. మీ ఒక హస్తమే దేనిలాగా మార్చబడతారు? ఖడ్గముగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ కమాండ్, ఐ అన్లాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ గ్రేసెస్ మీ అందరికి అన్లాక్ చేస్తున్నాను బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నా వేళ్లకు నేర్పించు దేవా ఎలా యుద్ధం చేయాలో. సో టీచ్ టు మై ఫింగర్స్. యేసుప్రభు అంటాడు, నేను వేళ్లతో దయ్యాలను వెళ్ళగొడుతున్నా అంటాడు. దీస్ ఆర్ ఆల్ ద స్క్రిప్చరల్. అంటే నేను ఒక ఖడ్గాన్ని పట్టుకొని దయ్యం వెళ్ళగొడుతున్నానా? వేలుతోనా? దయ్యం వెళ్ళగొట్టడానికి చేత అవసరం లేదు. ఇట్స్ ఎ ఫింగర్, ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎ టిప్ ఆఫ్ యువర్ ఫింగర్ ఇస్ ఎనఫ్ ఫర్ ద ఈవిల్ స్పిరిట్ టు బి కాస్టెడ్ అవుట్. ఒక దురాత్మని వెళ్ళగొట్టాలంటే నీ వేలు ముందున్న ఒక చిన్న, నీ శరీర సంబంధమైన ఒక చిన్న టిప్ చాలు. ఈ హ్యాండ్ అవసరం లేదని. అంటే వెపన్కి ఫస్ట్ షార్ప్ ఉంటుంది చూసావా, లైక్ కొనాకి ఎండ్కి, అది చాలంట ఈవిల్ స్పిరిట్. అది వెళ్ళిపోవాలంటే ఒక మనిషి నుంచి. అంత పవర్ నీ హ్యాండ్స్కి గాడ్ ఇస్తాడండి. సో నీ హ్యాండ్స్ వాక్యంలాగా మార్చబడినట్లు గ్రేస్ కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? సో ఇప్పుడు స్పిరిచువల్గా యుద్ధం చేయాలంటే అర్థమైందా అందరికీ? అర్థమైందా? కళల్లో దురాత్మలు వస్తున్నాయి అనుకోండి, యేసు నామములో వెళ్ళిపో, అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, పోతాయి. అరే ఐఎమ్ సేయింగ్ ట్రూత్, బట్ మీరు దాన్ని అది జీర్ణించుకోలేకపోతారు. యేసయ్యా అని అంటారు. ఆ యేసు ప్రభు చెప్పాడు ధైర్యంగా ఉండమని. ఒక దురాత్మ వస్తే యేసయ్యా అని అంటాం, అది స్టిల్ పోదు, బికాస్ దట్స్ నాట్ ద ఫార్ములా. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ దురాత్మ వెళ్ళిపోవాలంటే ఏమవ్వాలి? ధైర్యంగా ఉండాలి. ఇట్స్ ఫినిష్. ఈవిల్ స్పిరిట్ విల్ లెఫ్ట్ యూ. ఇది ట్రై చేసి చూడండి, మాస్టరింగ్ చేసి చూడండి. కళలు ఎందుకు వస్తుంది నేను చెప్తా. బద్ధకము, ఈ చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం మీ శరీరంలో లేదు. ఎక్కడుంది? ఇది సెట్ చేసుకోండి, ఇదంతా ఏమవుతుంది? సెట్ అయిపోతుంది. ఇది సెట్ చేసుకోకుండా ఎంతసేపు నువ్వు దీని మీద యేసయ్యా నా శరీరాన్ని సరిగా చేయండి, నాకు స్వస్థపరచండి, నాకు చెడు ఆలోచనలు రావద్దు, చెడుగా ఉండొద్దు, ఇవన్నీ వేస్ట్ ప్రేయర్. దీస్ ఆర్ ఆల్
వ్యానిష్ అనమాట. హల్లెలూయా. యుద్ధం చేయడానికి అందరికీ తెలిసింది కదా, మాస్టరింగ్ చేయండి ఈ రోజు నుంచి. మీరు ఎండాకాలం లోపు మీ స్పిరిట్ మొత్తం ఒక ఆర్మర్ లాగా తయారైపోతుందండి. బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ బిఫోర్ మే యువర్ స్పిరిట్ విల్ బికమ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ భూ ప్రపంచంలో ఏదైనా జరగరాని జరిగితే దూతలు గుర్తు రావద్దండి, మీరు గుర్తుకు రావాలి ఆ దేవునికి. లెట్ గాడ్ సెండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We are the people to give rest to the angels. దూతలకు నిద్రని ఇచ్చే వరం ఉండాలని మనకి. అంటే ఎలాగా, దూత నువ్వు రెస్ట్ తీసుకో, డోంట్ వరీ, ఐ విల్ బి ద వన్ టు ఫైట్ విత్ ఈవిల్ స్పిరిట్స్. సో ఏ చీకటి శక్తులు పని చేయబోతున్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి దేవుడు దూతకు వెపన్స్ ఇవ్వలేదండి. గాడ్ హస్ గివెన్ టు యూ బికాజ్ యు ఆర్ ద వన్ టు డూ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక చిన్న రాయితో గొలియాతుని చంపాడు బికాస్ ఆ రాయిలో శక్తి లేదు, మనస్సులో ఉంది శక్తి. ఆ రాయిలో ఏమనుందా? ఆ రాయి ఎక్కడి నుంచో పట్టుకున్నాడు, ఇసిరిన్ ఒక్కటే దెబ్బ వేశాడు, ఎగ్జాక్ట్ పాయింట్లో పడింది. అతడు ఏమేమి వాడిండో తెలుసా? స్పిరిచువల్గా వెపన్స్ వాడిండు, ఫెయిత్ వాడిండు, ధైర్యాన్ని వాడిండు, కాన్ఫిడెన్స్ని వాడాడు, తర్వాత రక్షణను వాడాడు, సత్యాన్ని వాడాడు, వాక్యాన్ని వాడాడు. ఇవన్నీ వాడాడు కాబట్టి శరీరకంగా ఏది వాడినా ఆత్మ సంబంధంగానే ఉంటుందండి. సో వాట్ ఎవర్ యు టచ్ దట్ బికమ్ ద స్పిరిచువల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక రాయి పట్టుకొని విసిరిన ఆ వ్యక్తి ఒక చిన్న రాయితో గొలియాత్ ఏమైపోయాడు? నెక్స్ట్ ఏమైపోయాడు? మన దావీదు రాజా అయిపోయాడు. సో యూ బికమ్ లైక్ దట్ వెన్ యూ యూజ్ ఏ స్మాల్ ఫిజికల్ థింగ్ బై ద హ్యూజ్ స్పిరిచువల్ పవర్. ఎప్పుడైతే చిన్న మీరు మొబైల్ని పట్టుకున్న, ఇట్ బికమ్ హోలీ వెన్ యువర్ స్పిరిట్ ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ ద వెపన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ విధముగా మీరు తయారు చేయబడేలాగున్న దేవుని చిత్తం ఈరోజు మీపై రూపించబడిందండి. ఆ గ్రేస్ మీపై రాబోతుంది బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందరం నిలబడతాం. దేవుడి వాక్యాన్ని దీవించి అందరిలో స్థిరపరచును గాక.